ఈరోజు మనం ఎక్స్పోర్ట్ గార్మెంట్ ఫ్యాక్టరీ పరిగిలో ఉన్నాం, సత్యసాయి జిల్లాలో పరిగిలో ఉన్నాం. ఏదైతే ఆంధ్రప్రభ వార్తా పత్రిక, ఆంధ్రప్రభ డైలీ న్యూస్ పేపర్, ఆంధ్రప్రభ పత్రిక మరియు ఇతర పత్రికలు, సోషల్ మీడియా ఈ రకంగా ఏమేమైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఎక్స్పోర్ట్ ఇంతకుముందు దిశా నిర్దేశం చేస్తున్న సంస్థ ఎక్స్పోర్ట్ సంస్థ పేరులో ఉంది. ఇప్పుడు ఆ సంస్థ ద్వారా మన జయమంత్రి నది ప్రవాహ ప్రాంతంలో కెమికల్స్ రిలీజ్ చేయడం వల్ల పశుపాలకులకు, తర్వాత వాటర్ కూడా కంటెంట్ అవుతుంది, రైతులు వ్యవసాయం కూడా ఇబ్బంది అవుతుంది అనే విషయాన్ని ప్రచురించడం, దాని మీద స్పందనగా ఒక భారతీయ జనతా పార్టీ తరఫున మరియు మేము కూడా ఇక్కడి నుంచి వెళ్లి మా మండలాధ్యక్షులు అందరూ మేము కూడా వెళ్లి అందరూ కూడా వెళ్ళడం పరిశీలించడం జరిగింది. దాన్ని కూడా మీరు ఇలా పరిశీలించడం రాశారు. ఆ ప్రాసెస్ లో శర్మ గారు నాకు మార్నింగ్ ఫోన్ చేసి మేము ఇలా కలవాలనుకుంటుంటే నేను చెప్పాను సార్, మేము రిపోర్టర్స్ తో కూడా వస్తాము, ఎందుకంటే విషయాలు సమాజానికి తెలియాలి, మేము ఇండివిజువల్ గా వచ్చి క్లారిఫై చేస్తున్నాం కాదని చెప్పడం జరిగింది. సార్ కూడా రమ్మని చెప్పారు. జనరల్ మేనేజర్ గారు ఆయన మహదేవ్ గారు కూడా చక్కగా లోపలికి తీసుకుని పోయి ఏదైతే సీవేజ్ వాటర్ ప్లాంట్ ఉందో అది చూపించారు. అదే రకంగా ఇక్కడికి రావడంతో సార్ క్లియర్ గా చెప్పారు, మేము ఏమైతే కెమికల్స్ అక్కడ రిలీజ్ చేస్తున్నామో 3 నెలల టైంలో, 3 నెలల నుంచి 4 నెలల టైంలో ZTP అనే ఒక ప్లాంట్ పెట్టి దాని ద్వారా మొత్తం అంతా రిలీజ్ ఏమైతే సెట్ చేసి అంటే క్లియర్ చేసి చక్కగా వాటర్ పోయేటట్టుగా చేస్తామని మనం మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట మీద గౌరవంతో మనం కూడా వాళ్ళకి 3 నుంచి 4 నెలల టైం ఇవ్వాలని నా పర్సనల్ గా నేను కూడా మనవి చేస్తున్నాను. అదే రకంగా అంతవరకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏమైతే ఇప్పుడు ఏమైతే పైపులు పెట్టాలి, నా పర్సనల్ సజెషన్, మీకు అవకాశం ఇవ్వలేదు, మీరు పరిశీలించాలి, ఎందుకంటే మీ సంస్థ విషయాలు నేను చెప్పలేదు. ఏమైతే మీరు పైపులు పెట్టారో సాధారణమైన పైపులు జీవీసీ పైపులు పెట్టడం వల్ల ఎవరైనా ట్రాక్టర్ ద్వారా పోయినా కానీ లేదా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలన్నా కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మెటల్ పైపులు పెడితే అవకాశం ఉంది. లేదన్నా కూడా ఈ పీవీసీ పైపులనే కొద్దిగా లోపల నుంచి పోయినట్టు అది నేను కమిటీ అలా అవకాశం ఉంటే అది బయటికి రాకుండా ఉంటుంది. అదే రకంగా కూడా ఒక భారతీయ జనతా పార్టీనే కాదు, ఇక్కడున్న బరిగి మండలంలో సార్ చెప్పినట్టు ఇది గ్రామీణ ప్రాంతం. ఈ ప్రాంతంలో వలసలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఉద్యోగాలు, ఎస్పెషల్లీ బెంగళూరుకు ఉద్యోగాలు పోవడం ఉండింది. కాబట్టి బరిగి మండలం ప్రజానీకం తరఫున మేము కూడా వ్యక్తిగతంగా కూడా మీరు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 10 మందికి ఎంప్లాయ్మెంట్ పెట్టుకున్నారు, ఎంప్లాయ్మెంట్ ఇచ్చినారు. కరోనా టైంలో కూడా మేము కూడా చూసాం. మాకు కూడా సార్ ఇంత ముందు చెప్పినట్లు దివ్య ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఉంది, ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలకు అప్పుడు హెల్ప్ చేసినారు. అదే రకంగా ఒక చిన్న రిక్వెస్ట్ కూడా, సిఎస్ఆర్ కింద మీకు అవకాశం ఉండి మా బరిగి గ్రామానికి విజిబుల్ గా, ఇప్పుడు నేనైతే ఒక వాటర్ ప్లాంట్ ఇది కూడా మీరు మీ ఎంప్లాయీస్ చేస్తుంటారు, మీరు ఇంత పర్సెంటేజ్ తీయాలి అని నేను నాకు చెప్పడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా P4 కార్యక్రమం తెచ్చింది, ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో మీరు చేసే అభివృద్ధి, మీరు చేసే కార్యక్రమాలు ప్రజలు కూడా తెలిస్తే ఒక పర్సెప్షన్, అంటే ద వే పీపుల్ సీ, మనం ఏ రకంగా చూస్తారు కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, ఎలా గౌరవంగా చూస్తున్నారు, ఒక బస్ షెల్టర్ కావచ్చు, 1.5 లక్షలతో వాటర్ ప్లాంట్ కావచ్చు, ఇలాంటివి చేస్తే మీ మీద కూడా ప్రజల్లో ఇంకా మంచిగా గౌరవం ఉంటుంది. అవకాశం ఉంటే దాన్ని కూడా పరిశీలించాలని కోరుకుంటూ, ఈ కెమికల్ విషయంలో ఏమైతే ఉందో చాలా మంది ఇంతకుముందు విలేకరులు కావచ్చు, సోదరులు కావచ్చు, చాలా మంది మీద విషయాలు తెచ్చినారు. కొన్ని కారణాల వల్ల డిలే అయ్యింది. మేము కూడా ఒప్పుకుంటాం, ఒక ఫ్యాక్టరీ నడిపే దాంట్లో మీకు ఇబ్బంది ఉంటే దాన్ని కూడా మేము ఒప్పుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం చేసేది 4 రూపాయలు సంపాదించాలని మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, మేము దానికి చాలా సంతోషం ఉన్నాం. కానీ అట్ ద సేమ్ టైం వ్యవసాయ భూములకు ఇబ్బంది కాకుండా దాన్ని చూసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అంతే తప్ప మీ మీద కంప్లైంట్ చేయడానికో లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీరు రాలేదని ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. క్వశ్చన్ అడిగారు. ఒకటి ఏంటంటే